హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో చికెన్ రిలేటెడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటో అనుకుంటున్నారా? హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. మరి నా స్టైల్లో నేను ఎలా చేసానో చూసేద్దాం. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా షాప్ నుండి 600 గ్రామ్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకుని దాంట్లో ఒక నిమ్మ చెక్క మొత్తం పిండానండి. పిండిన తర్వాత దాంట్లో ఒక 100 గ్రామ్ పెరుగు వేసుకుని ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం వేసి బాగా తాయి మసాజ్ చేశానండి. ఇంకా ఈ విధంగా తాయి మసాజ్ చేసి ముక్కకి బాగా కారం ఉప్పు పట్టేంత వరకు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈసారి ఏ కూర అయినా సరే, ఏ బిర్యానీ అయినా సరే మసాలా మాత్రం చాలా ఇంపార్టెంట్ కదండి. మసాలా కోసం 5 లవంగాలు, 3 యాలకులు, లెక్కగా ఒక 10 మిరియాలు, 1 ఇంచు చెక్క ముక్క తీసుకుని అనాస్ పువ్వు 1 టీ స్పూను జీలకర్ర, జాజిపత్రి కొద్దిగా, 1 టీ స్పూను గసగసాలు, 1 టీ స్పూను ధనియాలు, జాజికాయ అరముక్క నలిపి వేసి 1 టీ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాగా వాటిని ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. వేయించిన మసాలా దినుసులను ఇలా చిన్న రోట్లో వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. దంచుకుని పక్కన పెట్టుకుందాం. దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. చాలా ఇలా వేయించి వాడడం వల్ల మనం చేసే రెసిపీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని దాన్ని ఫ్రై ఆనియన్ కోసం చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కుని పెట్టుకుందాం. అలా తరిగిన ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలా పౌడర్, దాన్ని కూడా కలుపుకొని ఫ్రై ఆనియన్ను సగం వేసుకుందాం. సగం ఫ్రై ఆనియన్ మొత్తం వేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా 1/2 స్పూను సాజీరా కూడా కలిపి దాన్ని బాగా తాయి మసాజ్ చేద్దామండి. తాయి మసాజ్ చేయడం వల్ల ఏంటంటే కారం గట్రా బాగా పడుతుంది. చూసారా? ఇప్పుడు 1 కిలో బాస్మతి రైస్ తీసుకుని ఒక్కసారి కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని ఆ మరుగుతున్న నీటిలో చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి మసాలా ఐటమ్స్ వేసుకుంటాం. తర్వాత దాంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇలా బాగా మరుగుతున్న నీటిలో 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కంటే కళ్ళు ఉప్పు ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ ఉప్పు టేస్ట్ ఎలా ఉండాలంటే మనం సముద్రం ఉప్పు వాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం ఒకేసారిగా వేసుకుని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు 75% రైస్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు చికెన్ దమ్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్, 3 పలాకులు కూడా వేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ని దాంట్లో ఈ విధంగా వేసుకుందాం. చూడండి, ముక్కకి కారం ఉప్పు మసాలా బాగా పట్టినట్టు ఉన్నాయి కదా. ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి వండిన తర్వాత ఎలా ఉంటుందో తస్సదియ్యా. దమ్ పెట్టుకున్న చికెను ఇంకా బాయిల్ అవుతున్న రైస్ పక్కన ఉండడం వల్ల ఏంటంటే మనం వేసేటప్పుడు లేయర్ల కింద వేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. చికెన్ దమ్లో కొద్దిగా పుదీనా, కొంచెం ధనియా పత్తా కూడా యాడ్ చేసుకుని కొంచెం మరుగుతున్న వాటర్ వేసుకోవాలి. ఏంటంటే చికెన్ అడుగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కొత్తలాడుతుంది కదండి. ఇప్పుడు రైస్ 75% కుక్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా ఫస్ట్ లేయర్ వేసుకుంటాము. ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మళ్ళీ మనం ముందుగా తురుము పెట్టుకున్న పుదీనాని, ధనియా పత్తా అంటే తెలుసు కదా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటామండి. మనం కొద్దిగా ఉంచుకున్న ఫ్రై ఆనియన్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇక ఈ విధంగా తర్వాత మళ్ళీ మిగతా రైస్ని సెకండ్ లేయర్ కింద వేసుకుని మన దగ్గర ఇంకా మిగిలి ఉన్న పుదీనా, ఇంకా ధనియా పత్తా, ఫ్రై ఆనియన్స్ కూడా వేసి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కానీ వాటర్లో కలిపి వేయడం వల్ల కొంచెం కలర్ కూడా వస్తుంది. తర్వాత దీన్ని కుంకుమ పువ్వు ఉంటే ఇంకా మంచిది, దాన్ని కూడా వాటర్లో నానబెట్టి వేయడం వల్ల ఇంకొంచెం కలర్ బెటర్గా ఉంటుంది. దీన్ని 20 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ టైంలో 5 మినిట్స్ హై ఫ్లేమ్లోని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే రైస్ బాగా కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో మనం పెట్టుకున్న రైస్. మెతుకులు కూడా విడివిడిగా ఉన్నాయి, ఎంత హెమ్మీగా ఉందో. లోపల కూడా చికెన్ పీసులు కూడా అంతే హెమ్మీగా ఉంటాయి. చూస్తున్నారా? మనం ప్లేట్లో వేసుకున్నాం. వావ్, నోరు ఊరుతుంది కదా చూస్తుంటే. రెస్టారెంట్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోతుంటుంది, అంతకన్నా టేస్ట్ ప్లస్ ఇంకా హెల్తీ కూడా. మనకు కావాల్సింది హెల్తీ ఫుడ్.
చూసారా కలర్, నేను వేసిన కలర్ వల్ల చూడండి లైట్ కలర్, దానివల్ల ఎంత బాగుందో చూడండి. జాయింట్ లెగ్ పీసులు 2 నాకే వచ్చినాయి. చూస్తారా, మీరు కూడా తింటారా? ఇవి నాకు చూడగానే మాత్రం నోరు ఊరుతుందండి. మీకు ఎలా ఉందో కానీ తెలీదు, నాకు మాత్రం నోరు ఊరిపోతుంది ఇలా చూస్తూ ఉంటాయి కదా. ముక్క కూడా చాలా మెత్తగా స్పైసీగా ఎలా ఉందో, అబ్బా టేస్ట్ కూడా భలే ఉందండి. ఇప్పుడు బిర్యానీలోకి ఉల్లి చట్నీ చూసండి, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, మిర్చి మొత్తం అన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లి చట్నీ తయారు చేశానండి. ముందుగా మనం ప్లేట్లో తీసుకున్న బిర్యానీలోకి ఉల్లి చట్నీ పెట్టి గార్నిష్ చేసుకున్న ఎలా ఉంది చూడండి. కొంచెం లైట్గా ఉల్లి చట్నీ వేసుకుని తింటుంటే ఉందబ్బా, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అదిరింది కదా. ప్లీజ్ లైక్, బిర్యానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.